అన్ని ఏర్పాట్లు సిద్ధంగానే ఉన్నాయిగా ఖాన్ సాబ్? చిత్తం హుజూర్, ఆదేశించండి. మేమంతా బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాం. ఖాన్ సాబ్, మీరు తూర్పు దిశను చూసుకోండి. మీకు ఆదం ఖాన్ తోడుగా ఉంటాడు. ఇక పశ్చిమ దిశని మునీం ఖాన్ చూసుకుంటారు. వారికి తోడుగా మీర్జా ఉంటారు. ఇక షాబుద్దీన్ ఫరత్ ఖాన్ మాతో పాటే ఉంటారు. సైనికులారా, మీరంతా కూడా ఎల్లప్పుడూ మాకు బలాన్ని చేకూర్చారు. మీరంతా మొఘలాయి సామ్రాజ్యం పట్ల మీ విశ్వాస పాత్రత ప్రదర్శించారు. అందుకు అల్లాకి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే అల్లాయే మనకి శక్తి సామర్థ్యాలిచ్చాడు. ఇవాళ మన అందరం కలిసికట్టుగా ఏకదీక్షతో మన శత్రువుల్ని సర్వనాశనం చేసి తీరాలి. మేము ఈ యుద్ధాన్ని నివారించాలని ఎంతో ప్రయత్నం చేశాం. కానీ మా శత్రువు మాత్రం మన కరవాలపు వాడి రుచి చూడదలిచాడు. అదే చూపిద్దాం. అందుకనే మనమంతా కలిసి యుద్ధ భూమికి వచ్చాం. ఇక మనందరి హృదయాలలో, మస్తిష్కంలో ఒకే లక్ష్యం ఉండాలి. ఒకే ఒక లక్ష్యం. ఇప్పుడు మనం సాధించవలసింది విజయం. ఒక్కటే విజయం. 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 ఎవరెక్కడ? చిన్నమ్మి జాన్, మేమే. రారాజు గారు, మీరా? నేను భయపడిపోయాను తెలుసా? ఈ రారాజు ఉండగా వారి బంధుజనం యుద్ధం గురించి ఎందుకు భయపడాలి? ఆ మాట నిజమే. రండి, కూర్చోండి. ఇంతకీ మీరు నా గదికి ఎందుకు వచ్చారో అది చెప్పండి. మేం వేసుకోవడానికి యుద్ధ కవచం వెతుక్కుంటూ వచ్చాం, కానీ మాకు సరిపడలేదని అందరూ అంటున్నారు. అయినా యుద్ధ కవచంతో మీకేం పని? ఎందుకంటే యుద్ధానికి దిగటానికి ప్రతి వీరుడు సిద్ధంగా ఉండాలి. మీ ఆలోచన అయితే ఎంతో బాగుంది రారాజు గారు. కానీ యుద్ధం చేయడానికి మీరింకా వయసులో చాలా చిన్నవారు. ఇంకా మీరు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. లేదమ్మి జాన్, నేను యుద్ధానికి పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉన్నాను. మేం షేన్షా కోసం పోరాడదలిచాం. షేన్షా ముందు తలెగరేసిన వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాల్సిందే. మా అమ్మి జాన్ కూడా అలాగే చెప్పారు. ఏమైంది చిన్నమ్మి జాన్? మీ ఆరోగ్యం బాగోలేదా? నేను మీకోసం మంచినీళ్లు తీసుకొస్తాను. మీకు కడుపులో నొప్పిగా ఉంది కదూ? ఇదిగోండి, మంచినీళ్లు తాగండి. కడుపులో బొమ్ముంది కదూ? రహీం, మీకీ సంగతి ఎవరు చెప్పారు? జావీదా బేగం గారు ఏమన్నారంటే, రుకయ్య బేగం మా కోసం బొమ్మ తీసుకుని రానున్నారు. అందుకే ఆవిడ పొట్టలో నొప్పి అన్నారు. ఇప్పుడు మీ కడుపులో కూడా నొప్పిగా ఉంది కదా, అందుకే మీ పొట్టలో కూడా బొమ్మ ఉంది కదా. మీకు సంగతి తెలుసా? మీ నోటి నుంచి వెలువడే ప్రతి మాట ఆ దేవుడి ఆశీస్సులతో సమానం. బేగం హుజూర్, మీరు గనక అనుమతించినట్లయితే దర్బారు కార్యక్రమాలు ఆరంభిస్తాం. అనుమతిస్తున్నాం. ప్రవేశపెట్టండి. కరుణించండి హుజూర్. ఈ అమాయకుడు చేసిన అపరాధమేంటో చెప్పండి. బేగం సాహెబా, ఈ వ్యక్తి తమ మిత్రుడి భార్యని వక్రదృష్టితో చూశాడు. హుజూర్, దయ చూపించండి. కరుణించండి హుజూర్.